హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రచిత సుంకర బ్లాగ్స్. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇద్దరు కూడా హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. ఈరోజు ఒక ఫన్నీ వీడియోతో మేము ముందుకు వచ్చాము. ఏం కాదు, నేను వీళ్ళిద్దరిని కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను. వీళ్ళు ఓన్లీ రాంగ్ ఆన్సర్ మాత్రమే చెప్పాలి. రైట్ ఆన్సర్ చెప్తే వీళ్ళకి మైనస్ పాయింట్స్ అనమాట. ఫన్నీగా, ఓకేనా? స్టార్ట్ చేద్దాం. ఓకే, సరే. ఫస్ట్ నేను పాయింట్స్ చూస్తాను. పాయింట్స్ నోట్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఐస్ ఉందనుకో, ఐస్ మధ్యలో ఏముంది అంట. యాక్చువల్ ఆన్సర్ ఏంటి? నోస్ ఉంటుంది మనకి ఇక్కడ, ఈ రెండిటికి మధ్యలో ఇలాగా. బట్ ఏంటంటే మౌత్, టంగ్ అలాగా రాంగ్ ఆన్సర్ చెప్పాలి. అలా చెప్పకపోతే వీళ్ళకి మైనస్ మార్క్స్ అనమాట. ఈరోజు వీడియో అదే. చూద్దాం ఎవరికి ఎన్ని మార్క్స్ వస్తాయో. ఓకేనా? స్టార్ట్. రెడీ? ఫస్ట్ నువ్వా? లెగ్ మన కాళ్ళకి ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? రెండు కాళ్ళకి కలిపి 4 fingers. అంతే, రాంగ్ ఆన్సర్ అది. 1 పాయింట్. ఇంటెలిజెంట్, ఒకసారి చెప్పగానే అలా అలాగా ఆలోచించేస్తాడు. నెక్స్ట్ నిన్ను అడుగు. మన టీత్ ఎన్ని? 1 teeth 2. రాంగ్ ఆన్సర్. పాయింట్. మధ్యలో అలా ట్యాప్ చేయి. నాకు పాయింట్ వచ్చింది, ఈడికో పాయింట్ వచ్చింది. ఈక్వల్. నెక్స్ట్ క్వశ్చన్. అంటే ఓన్లీ ఇవే కాదు, జనరల్గా ఏ క్వశ్చన్స్ అయినా అడగచ్చు కదా. ఓకేనా? అడగనా? ఓజీ మూవీలో హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. రాంగ్ ఆన్సర్. మైనస్. అది రైట్ ఆన్సర్ కాబట్టి అడికి మైనస్ మార్క్స్. అదే మైనస్ మార్క్స్. అయిపోయింది, మైనస్ ఇస్తాను. ఇప్పుడు నన్ను. నెక్స్ట్ నువ్వు. గబ్బర్ సింగ్ ఆ మూవీలో డాన్స్ చేసిన హీరో ఎవరు? నవీన్ పులిశెట్టి. రైట్ ఆన్సర్. 1 పాయింట్ తీసేసుకున్నాను. నాకు 2 points. 2 points. అడిక్స్ 0. ఈసారి 2 1 points వచ్చే క్వశ్చన్ అండి. 2 points రావు. ఈచ్ క్వశ్చన్ కి 1 point అంతే. ఏమన్నా గట్టి క్వశ్చన్. ఇప్పుడు నువ్వు ఒంటి మీద వేసుకున్న కలర్ షర్ట్ ఏంటి? ఎల్లో. రాంగ్ ఆన్సర్ కాబట్టి 1 point. ట్రాక్ లో పడ్డాడు పిల్లోడు. నేను కనిపిస్తున్నాను. కనిపిస్తున్నావు, కనిపిస్తున్నాడు కదా. నెక్స్ట్ నిన్ను. కనిపిస్తున్నారా నువ్వు? కనిపించట్లేదంట. ఆ టైటిల్స్ అయ్యి అడ్డొచ్చినాయి అంట. దాని నుంచి ఫీల్ అయిపోతున్నాడు. నెక్స్ట్ నిన్ను కదా. ఈరోజు మనది ఏం కర్రీ? మనది చికెన్ కర్రీ. రైట్ ఆన్సర్. వీళ్ళిద్దరు ఏమైనా తెంగరోళ్ళ తెలుగు వెళ్ళాలి కదా. ఇంకా నెక్స్ట్ నిన్నే అడగనా? నీ యూట్యూబ్ ఛానల్ పేరేంటి? కింగ్ సంతోష్. రాంగ్ ఆన్సర్. అంటే కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు. కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు, మైనస్ మార్క్స్. అది కాదు, సంతోష్ సూపర్ ఛానల్. కింగ్ సంతోష్ ఉంది కదా. అది పోయింది. పోయినట్టు కదా. పోయినప్పుడు మాకు సంబంధం. నేను ఎస్ఆర్బి కింగ్ సంతోష్ అని ఫుల్ గా చెప్పలేదు. కింగ్ సంతోష్ అన్నా నీ దగ్గర. ఇప్పుడు రజిత సుంకర వ్లాగ్స్ అన్నా ఒకసారి ట్యాప్ చెయ్యి. రికార్డ్ అవుతుంది కదా. స్క్రీన్ కనిపించట్లేదు. అచ్చా, అందుకా. రజిత సుంకర వ్లాగ్స్ అన్నా, సుంకర వ్లాగ్స్ అన్నా నాదే వస్తుంది కదా. మరి అప్పుడు నీదే కింగ్ సంతోష్ అని మైనస్ మార్క్స్. మైనస్ అన్ని గుడ్ సొన్నాలు వీడికి. అడుగు. వెనకెళ్ళకు, ముందుకుండు. నెక్స్ట్. అయ్యయ్యో, ఇలా రారా నువ్వు. చాలే. స్క్రీన్ మొత్తం వీడే కనిపించాలి. ఇదిగోండి. ఓకేనా? కనిపించావు ఆ మూల నుంచి ఈ మూలకి. ఓకే. మీ డాడీ పేరేంటి? మా నాన్న పేరు నాగస్వామి. నెక్స్ట్ క్వశ్చన్ నీకు. మీ మమ్మీ పేరేంటి? మా మమ్మీ పేరు లక్ష్మి. రైట్ ఆన్సర్. మా మమ్మీ పేరు కరుణ. కాబట్టి మనకు 4 points, ఇడికి 0. గుడ్డి 0. మైనస్ లో ఉన్నాడు. మైనస్ లో ఉన్నావురా నువ్వు. అంటే 5లోనా 3లోనా
0 కన్నా తక్కువ. అవునా? మరి గుడ్డి చెప్పు. నీకు గుడ్డి 0 కన్నా తక్కువ వచ్చినాయి. స్క్రీన్ మొత్తం కనిపించేస్తాను, నా అమ్మలో ఇమ్మలో దొల్లేస్తున్నావు, ఏం చెప్పట్లేదు నువ్వు. ఈసారి నేను చెప్తాను. ఎవరికి ఎక్కువ సరే. పాయింట్స్ వస్తే లాస్ట్ కి వాళ్ళే విన్. వాళ్ళే విన్. 10 పాయింట్స్ టోటల్ స్కోర్ వచ్చి, ఓకేనా? అంత తక్కువ. 100 చేద్దామా? 100. నువ్వు 10 పాయింట్స్ చేసి చూపించు. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ నువ్వే. నెక్స్ట్ క్వశ్చన్ నిన్నే కదా? నెక్స్ట్ క్వశ్చన్ నిన్నే అడగనా? మీరు ఏ ఊర్లో ఉంటారు? అంత టైం తీసుకోవద్దు, వెంటనే. అయిపోయింది. ఎన్ని నిమిషాలు చెప్పు. ఒక 3 సెకండ్స్ లో చెప్పారు. అయిపోయింది. వేస్ట్. మైనస్ మైనస్ మైనస్. అయిపోయింది. ఇప్పుడు అయితే నీకు 0నే. 0 0 0 గుడ్డి 0. నువ్వు కూడా వెంటనే చెప్పేయాలి. చెప్పేస్తాను. ఓకేనా? నాగపట్నం. అప్పుడు చెప్ప వేస్ట్. నెక్స్ట్ నువ్వు. మీ స్కూల్ నేమ్ ఏంటి? మా స్కూల్ నేమ్ పేరు సిగ్నీ. రైట్ ఆన్సర్. అయ్యో, ఈ చిన్న పిల్లోడు అయిపోయాడే. ఈ చిన్న పిల్లోడు కాదు. 5 పాయింట్స్. 5 5 పాయింట్స్. పాయింట్స్. వీటికి గుడ్డి చున్నా గుడ్డి చున్నా కదరా. ఎక్స్ప్రెషన్స్ చూడండి, మీకు కనిపిస్తున్నాయా? చూసారా? స్లోగా విలన్లా మారుతున్న సంతోష్. ఇప్పుడు విలన్ బయటకు వస్తున్నాడు చూడండి. 10 పాయింట్స్ అయినా అన్నాడు. ఇక్కడ 1 పాయింట్ లేదు. చెప్పండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడగనా? వెంటనే ఆన్సర్ చెప్పేయాలి. ఓకే, మీ చిన్నత్త పేరేంటి? సునీత. 1 పాయింట్ వచ్చింది. ఇప్పటికి వీడికి 1 పాయింటే వచ్చింది. 100 పాయింట్స్ కంట మళ్ళీ. 1 పాయింట్ వేసాను. ఓకే, గెలిచినాను మళ్ళీ అడుగు. అమ్మా ఇంకప్పుడు ఇన్ని అడుగుతా కూర్చోవాలి, నీకేమి రాదు. ఓకే, అడగనా? కాలుతో ఎక్కిస్తే. మీ పెద్దత్త పేరేంటి? మా పెద్ద పేరు సుజాత. రాంగ్ ఆన్సర్. మైనస్ పాయింట్. మైనస్. వీడికి మైనస్ 0 ఎందుకు వస్తుంది? 5 పాయింట్స్ కదా? 5 పాయింట్స్. 4 పాయింట్స్. 4 పాయింట్స్ వచ్చినాయి. -1. నెక్స్ట్ నువ్వే అడగనా? నా పేరేంటి? లక్ష్మి. అయిపోయింది. షూ అన్నాడు. ఇంకా లేదు. నా పేరు సు మీద రాదు కదా అయినా 1 పాయింట్. మరి నిజమే కదా, ఇంటి పేరు సుంకరా. నా పేరు రజితనే కదా. ఓకే, 1 పాయింట్. నువ్వే 1 పాయింట్ వేయలేదు అడిగి ఒకసారి. నీ పాయింట్లు ఇట్లేదురా. ఏంటి 2 పాయింట్సా? అంతే. అమ్మో, 2 పాయింట్స్ వచ్చినాయి నీకు. నీకు Continuous 4. గా. నెక్స్ట్ నువ్వే కదా? మళ్ళీ చెప్పేస్తావా? నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నా ఫేవరెట్ ఫుడ్ నూడిల్స్. నూడిల్సే కదా. నూడిల్స్ కాదు, చికెన్ దమ్ బిర్యానీ. హైదరాబాదీ దమ్ బిర్యానీ అది ఇష్టమేలే నీకు. ఇది కూడా ఒక్కొక్కసారి ఎక్కువ ఇష్టమైంది నాకు బిర్యానీ. నీకు బిర్యానీ ఇష్టమేలే, కానీ తినేది నూడిల్సే కదా. తినేది ఎవడు ఇష్టం ఉండాలి అంతే. కాబట్టి నాకు 1 పాయింట్. వేసుకుంటాడు. వాడి చేతిలోనే ఉంది కదా ప్యాంటు. ఓకే, నెక్స్ట్ నిన్ను అడగనా? నేను నీకేమవుతాను? బాబాయ్. మంచి ఫ్లోలోకి వచ్చాడు, ట్రాక్ లో పడ్డాడు పిల్లోడు. 3 పాయింట్స్. 3 పాయింట్స్. 3 పాయింట్స్. నెక్స్ట్ నువ్వే కదా? నువ్వే క్లాస్? నేను 10th క్లాస్. వెళ్తున్నాడు కానీ ఇప్పుడు కాదు కదా. ఇప్పుడు వీడు క్వశ్చన్ వీడు నీకేమవుతాడు? సిస్టర్. వీడు సిస్టర్ అంటే వీడికి కాదు, రాంగ్ ఆన్సర్ చెప్పాలి కాబట్టి చెప్పాడు. అదే సిస్టర్ అక్క. సుజిత్ కాబట్టి సుజాత అక్క. ఇప్పుడు నేనే అడుగు. ఓకే, ఎన్ని పాయింట్స్ అయినాయి ఇప్పటికి టోటల్? 1 2 3 4 5 6 అయినాయి. ఇంకా
6 ఏంటి? 6 పాయింట్స్ నాకు వచ్చినాయి, ఆడికి 4 పాయింట్స్ వచ్చినాయి. 6 పాయింట్స్ కాదు, టోటల్ 10 క్వశ్చన్స్ కదా. టోటల్ 10 క్వశ్చన్స్. ఎన్ని క్వశ్చన్స్ 10 పాయింట్స్ కదా. అవును. 6 క్వశ్చన్స్ చదివా. 6. నెక్స్ట్ ఇంకొక 2 అడిగి ఆపేద్దాం, ఓకేనా? నీకు దుర్గత్తోల అబ్బాయి ఏమవుతాడు? మహేష్ ఏమవుతాడు నీకు? బాబాయ్. ఇక్కడ అందరినీ బాబాయ్ అని పాయింట్ లాగైతుంది. అది అందరూ బాబాయ్, ఆడోళ్ళు బాబాయ్, మొగోళ్ళు బాబాయ్. బాబాయ్. ఇప్పుడు నేను నాకు 5 పాయింట్స్. నీకు 5 పాయింట్స్ వచ్చినాయి. నీకు గుడ్డి సున్నాలో ఉండాల్సినోడు 5 పాయింట్స్. ఓ గ్రేట్. ఓకే, నెక్స్ట్ నేను ఏమన్నానంటే ఇద్దరు ఎవరో ఒకరికి ఫస్ట్ 10 పాయింట్స్ వస్తాయో వాళ్ళు విన్ అనుకున్నాను. వాళ్ళు విన్ అలా పెట్టుకుందామా? నాకు 6 ఉన్నాయి, 5 ఉన్నాయి. ఓ ఇద్దరు దగ్గరలోనే ఉన్నారు. నేను తొందరగా అయిపోతాయి. ఆ క్వశ్చన్స్ గుర్తు రావాలి కదా, నోట్ చేసుకోలేదు. మీ స్కూల్ నేమ్ ఏంటి? మా స్కూల్ నేమ్ అడిగేసా కదా ఇందాక. అడిగేసానా? పోలీ మళ్ళీ అడుగుతాను, అన్నీ చెప్పాలి. అన్నీ వేసారు సిగ్ని. సేమ్ ఆన్సర్ నువ్వు చెప్పకూడదు. మరి చెప్పాలి. భారతి హై స్కూల్. భారతి హై స్కూల్. 1 పాయింట్ వచ్చింది. నెక్స్ట్ మీ చిన్నత్త పేరేంటి? మా చిన్న పేరు లక్ష్మి. ఇంకా లక్ష్మి బాబాయ్, లక్ష్మి బాబాయ్ ఫిక్స్ అయిపోయాడు మైండ్ లో. లక్ష్మి. బాబోయ్, నాకు 6 పాయింట్స్, ఆడికి ఏమో 5 పాయింట్స్. 6 ఈడికి 6, నాకు 7. నాకు 7 అంతే. ఇంకా 3 పాయింట్స్ వస్తాయి. ఇది ఎందుకు స్టాప్ అవుతుంది? ఏమో మనం ఆఫ్ చేసుకోవాలి ఒకసారి, తర్వాత చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ నిన్నే కదా? అన్నా నిన్నే. అయితే ఇప్పుడే కదా అడిగాను నన్ను. ఆడు అయితే ఇప్పుడు లక్ష్మి ఈడేగా చెప్పాడు. అయితే నేను అడిగి పాయింట్ వేసానా? వేసాను. నెక్స్ట్ నువ్వే అడుగు. నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. నా డేట్ ఆఫ్ బర్త్ April 26, 2009. 1 minute. ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ నాకు పాయింట్ వచ్చింది. ఇప్పుడు వీడిని అడుగుతాను చూడండి. ఇప్పుడు 2 పాయింట్స్. 2 పాయింట్స్ దా? సరే, 2 పాయింట్స్ క్వశ్చన్ ఇది. చెప్పకపోతే -2, చెప్తే +2. సర్లే పోన్లే, చిన్నోడు కాబట్టి చెప్తే +2, చెప్పకపోతే -1. ఓకేనా? డన్నా? ఓకే, ఈజీ క్వశ్చన్ అడుగుతా. మీ నాన్నమ్మ పేరేంటి? మా నాన్నమ్మ పేరు బాబాయ్. రాజ్. అయిపోయింది. లేదు, వీడికి 1 పాయింట్ కట్, ఎందుకంటే రిలేషన్ అడగలేదు. నాన్నమ్మ పేరు అడిగాను. అయిపోయింది. నేను అడుగు. అయ్యో, చెప్పారు కదా బాబాయ్ లక్ష్మి, బాబాయ్ లక్ష్మి. అందుకే నేను లక్ష్మి అని చెప్తాడని ఆ క్వశ్చన్ అడిగా నేను. ఓకే, నెక్స్ట్ నువ్వే కదా? నీకు ఇష్టమైన హీరో ఎవరు? ఇష్టమైన హీరో ప్రభాస్. ప్రభాస్ అని చెప్పేలా అన్నాడు. రాంగ్ ఆన్సర్ చెప్పాలి కదా, అందుకని. ఓకే, నెక్స్ట్ నువ్వే. నేనేమవుతా నీకు? ఇందాక అడిగేసావు. నేను మళ్ళీ అడుగుతాను అన్నా కదా. నాకు బాబాయ్. ఇంక బాబాయ్ లక్ష్మి. ఓకే, సరే ఇచ్చేయండి. ఇచ్చేయండి, ఇచ్చేయండి. తీసేసుకోరా నువ్వన్నీ. 4, 5, 6, 7, 8, 9 అయినా నేను ఒక్క పాయింట్ వస్తే వన్ మోర్ పాయింట్ విన్నర్. ఎవరికి 6 పాయింట్స్? సరే, ఇద్దరికి 9 చేద్దామా? ఒక్క క్వశ్చన్ అడుగుతాను, ఫస్ట్ ఎవరు ఆన్సర్ చెప్తే వాళ్ళు విన్నర్. ఓకేనా? రెడీ? నీకు 9 పాయింట్స్, నీకు 9 పాయింట్స్. ఓకే, డన్నా? ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఇద్దరిని కలిపి ఒకటే క్వశ్చన్ అడుగుతా. ఇది డైరెక్ట్ 10 మార్క్స్ అనుకో, 10 పాయింట్స్. దీనికి ఫస్ట్ ఎవరైతే, ఇప్పుడు సపోజ్ ఏదైనా క్వశ్చన్ అడిగాను, ఫస్ట్ ఇద్దరు ఎవరు ఆన్సర్ చెప్తారు వాళ్ళు విన్నర్. ఓకేనా? థింకింగ్ చేస్తున్నారు. అంత కష్టమైన క్వశ్చన్ మరి. క్లాస్లో ఏమన్నది తుస్ అంటది. కాల్ తింటే అందుకు గుర్తురాట్లేదు. అడగనా?
గుర్తొచ్చిందంటే క్వశ్చన్ సరిగ్గా కూర్చో, ఇటు కూర్చోరా. అయ్యయ్యో. రెడీ, 1 2 3 స్టార్ట్. మీసాల పిల్ల సాంగ్ లో హీరో ఎవరు? నాగార్జున. అయిపోయింది 10 పాయింట్స్, నేనే విన్. అవును, సుజిత్ ఇస్ ద విన్నర్. ఏది నీ హ్యాండ్ రైజ్ చేస్తా. విన్నర్, ఫస్ట్ ప్రైజ్. 10 లక్షలు గెలుచుకున్నాను. 10 లక్షలు గెలుచుకున్నాడు, కానీ డబ్బులు మాత్రం ఇవ్వం, ప్రేమను మాత్రం అందిస్తాం మేము. ఈడు గెలుచుకున్నాడు గుడ్డి 0. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియోకి హైప్ వస్తే హైప్ మాత్రం ఇవ్వండి, మర్చిపోవద్దు. వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు అందరికీ బాయ్ బాయ్. బాయ్ చెప్పరా. బాయ్ బాయ్.